తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతోంది. రైతులను రుణవిముక్తులను చేయడంతో పాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అయితే ప్రతిపక్ష పార్టీలు రైతు డిక్లరేషన్ టార్గెట్ చేసి కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శిస్తున్న వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులకు తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని తెలియజేసి మరో తీపి కబురు కూడా చెప్పారు. రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అక్షరాల అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక రైతు డిక్లరేషన్ ను ప్రకటించిన వరంగల్ సభాస్థల్లో ఈ నెల 5, 6, 7 తేదీల్లో మెగా రైతు మేళా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వేలాది మంది రైతులకు సబ్సిడీ పైన ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేస్తున్నట్టు ఈ సందర్భంగా తీపి కబురు చెప్పారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రైతుల కోసం ఏమి చేయలేదని, రైతులను విస్మరించిందని పేర్కొన్నారు. కనీసం రైతులకు సబ్సిడీ యంత్ర పరికరాలు కూడా అందించలేదని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన రోజున ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల మంది రైతులకు ఒకేసారి 21,000 కోట్ల రుణమాఫీ చేసి రికార్డు సృష్టించామని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం వరి సాగును నిరుత్సాహపరిస్తే తమ ప్రభుత్వం మాత్రం వరికి మద్దతు ధర ఇవ్వడంతో పాటు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రైతుల మీద ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమను ఒలకబోస్తోంది అని మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర వారిదని గుర్తు చేశారు. రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం తమ ప్రభుత్వమని, అందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వారోత్సవాలు ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రైతులను మభ్యపెట్టి మోసం చేస్తే రైతులు బీఆర్ఎస్ నాయకులను నమ్మే పరిస్థితి లేదన్నారు.